ఎవడే నీ కన్నయ్య అంటే నీదో అంటాడే ఏంటది మోకాళ్ళ మీద కూర్చోవే నీ మొగుడు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఏదో అడుగుతాడే నీ చివరి కోరిక ఏంటో చెప్పవే. కాలానికి సమయానికి శక్తి అంటూ ఉంటే నా భర్త మళ్ళీ వచ్చి నిన్ను చంపుతాడ్రా. హలో అమ్మా చెప్పమ్మా. మార్క్ అమ్మ మాట్లాడుతున్నాడ్రా. మీ నాన్న నన్ను కత్తితో పొడి చేశారా. అమ్మా ఏమంటున్నావు? నువ్వు మీ నాన్నలాగా కత్తలు కటార్లతో నరుకోడాలు చంపుకోడాలు కాకుండా కూలో నాలో చేసుకుని బతకాలిరా. మీ నాన్న మంచివాడు కాదురా. నువ్వు ఇక మీద జాకీ మావయ్యతోనే ఉండాలి. జాకీ మావయ్య ఏం చేయమంటారో అదే చెయ్యాలి. సరే అమ్మా వింటానమ్మా. నీకేమైందమ్మా భయం? ఎవరితో మాట్లాడుతున్నావే? మార్క్తో. నెక్స్ట్ వాడేనే. వద్దండి వాడిని ఏం చేయకండి. వద్దండి వద్దండి చేయకండి. వద్దండి. తల్లిని నేనే, తండ్రిని నేనే, చల్లగా కరుణించే దైవము నేనే. టుడే ఇస్ ద బెస్ట్ డే, బెస్ట్ డే ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్. నీ ప్రాణమిత్రుణ్ణి నువ్వే చంపేశావా? యాంటనీని చంపింది నేనే, వీడి తల్లిని చంపింది నేనే, నిన్ను చంపింది నేనే, మిస్ అయి వచ్చి నిన్ను మళ్ళీ చంపబోయేది నేనే. నేనే దిక్కని పడున్న వీడిని చంపబోయేది నేనే. ఎందుకురా అందరూ నా చేతిలోనే చావాలని ఆశపడుతున్నారు? నా బెస్ట్ ఫ్రెండ్ గుండెల్లో ఫస్ట్ నైఫ్ దించబోయే ఆ బెస్ట్ గ్యాంగ్స్టర్ ఎవర్రా? చెయ్యతరా ఎతరా ఎతరా. కమాన్, ఎవర్రా పులి బిడ్డ? రారా రారా రారా. యాంటనీ గుండెలో పొడవడం ఎవరి తరము కాదురా. పొడవాలంటే వెన్ను పొట్టే పొడవాలి. పొడి చేసేవు కదా మిత్రమా. బెస్ట్ డే, బెస్ట్ డెత్ ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్. నా ఫోన్ ఎలాగైనా కాపాడుకోవాలి.
వదలైరా బావా, నేను నీ ఫ్రెండ్నిరా. నువ్వు నా ఫ్రెండ్వి కాదురా, నా బెస్ట్ ఫ్రెండ్విరా. నొప్పిగా ఉందా మావా? నాకంతకన్నా నొప్పిగా ఉందిరా. జాకీ మార్క్ నా చెవి ముసలా కొడుకోకూడదు. నీ బాబుని చంపిన అదే కన్రా, నిన్ను ఈ కత్తితోనే చావు. ఎక్కడ నా వేలు? ఎక్కడా? రే మా నాన్న క్లబ్ లో నిన్ను షూట్ చేసేసారా? యాంటనీ రా. శత్రువు అనుకున్నవాడు నాకు మిత్రుడు అయ్యాడు. ప్రాణ స్నేహితుడు అనుకున్న నువ్వు ద్రోహి వైపు కదరా నీ అబ్బా. ఏం జరుగుతుంది? ఏం మ్యాజిక్ చేస్తున్నావురా? ఇంకా ఆలోచిస్తావేంటి యాంటనీ? వాడిని షూట్ చేయి. నేను అనాథనైనప్పుడు నన్ను పెంచిన వారా మీ నాన్న. ఇప్పుడు నిన్ను షూట్ చేస్తే నేనే మా నాన్నని షూట్ చేసిన వాడిని అవుతాన్రా. ఏకాంబరం, నువ్వే వీడిని షూట్ చేసే. అంటే నువ్వు చెప్పింది నిజమా? ఈ ఫోను నిజమా? ఈ ఫోన్ నిజమారా? కాదు ఏ ఫోన్? కాదు, కాదు. ఏ ఫోన్ రా ఇది? రే నేను చెప్పిందంతా అబద్ధం. ఆ ఫోన్ ముట్టుకోకరా. రేయ్, నోరు మీరా. వద్దు, ఆ ఫోన్ ని ముట్టుకోదురా. రే జాకీ వద్దురా. రే ఆంటనీ, ఈ జాకీ ప్రాణానికి ఒక విలువ ఉందిరా. అందరినీ అడుగుతావు కదా నీ చివరి కోరిక ఏంటని. ఇప్పుడు చెప్తున్నాను రా, ఈ ప్రాణం నీ చేతుల మీదుగానే పోని. షూట్ చేయరా. వద్దురా. 6, 4, 3. వద్దురా, ఫోన్ చేతురా క్లబ్ కి. కాల్చరా ఆంటనీ, కాల్చి చావు. అటులనే కానిమో. షూట్. ఏంటి జాకీ మార్తాండా? ఫోన్ లో ఎవడో జాకీ మార్తాండా మాట్లాడుతున్నాను అంటున్నాడు. జాకీయా? అవును. వాడెవరా ఇంకో జాకీ? జాకీని మాట్లాడుతున్నాను రా. జాకీ మాట్లాడా? నన్ను చంపకురా. అక్కడున్న జాకీని చంపకు. రే ఫోన్ ఏంట్రా ముచ్చట్లు? ముందు నన్ను చంపరా. రే అక్కడ నేను ఉన్నాను కదా, నన్ను చంపకురా. రే చంపాలనుకున్నావు కదా, త్వరగా చంపరా. రే జాకీ నా కొడక, నోరు పోయినా. వాడు అక్కడి నుండి కాల్స్తే ఇక్కడ నేను పోతా. జాకీ నా కళ్ళ ముందే ఉన్నాడ్రా. నువ్వెవర్రా? అక్కడున్నది 1975 గ్యాంగ్స్టర్ జాకీ, ఇక్కడున్నది 1995 గాడ్ ఫాదర్ జాకీరా. రే ఆంటనీ, ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావురా? నన్ను చంపరా. అక్కడ వాడిని చంపావో ఇక్కడ నీ కొడుకు మార్క్ని చంపేస్తా. మార్కా? రే ఫోన్ పెట్టేరా. మార్కు పొరుగురులో చదువుకుంటా. నువ్వు చెప్పేది స్కూల్ బాయ్ మార్క్, కానీ ఇక్కడున్నది 20 ఏళ్ళుగా నా కింద మెకానిక్ గా పని చేస్తున్న బానిస మార్క్. మార్క్ మెకానికా? లేకపోతే నీ కొడుకుని కలెక్షన్ చేస్తాను అనుకున్నావా? నేను చెప్తే నీకు అర్థం కాదురా. నేనే ఆకాశంలో వేలాడుతున్నాను రా. అయ్యో నాకే ఒకవేళ పోయాకే నిజం అర్థమైంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రా, చెప్తే అర్థం కాదురా. అర్థం చేసుకోరా. వాడేరా నేను, నేనేరా వాడు. ఎందుకరా మళ్ళీ ఇంకొక వెళ్ళి కాల్చావు? ఇక్కడ వేలు కలిస్తే నీకెలా తెలిసిందిరా? ఇక్కడ షూట్ చేస్తే అక్కడ నొప్పిగా ఉందా? ఏదో ఒకటి ఉంది. ఏదో ఒకటి కాదురా, ఫోన్ ఉంది. ఆ ఫోన్ తోనే 20 ఏళ్ళ వరకున్నా నీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను రా. నువ్వు చెప్పేది ఏది నమ్మేలా లేదు. ఇక్కడున్న జాకీ నన్ను చంపాలని గించుకుంటున్నాడు. ఎక్కడో ఉన్న నువ్వు జాకీ మార్తాండా అంటూ నా కొడుకుని చంపడానికి గింజుకుంటున్నావు. ఇక్కడున్న నువ్వు అక్కడున్నావంటే ఇక్కడున్న నేను అక్కడ ఉంటాను కదా.
నువ్వు ఇక్కడ లేవరా. ఎందుకు రాలేదు? ఎందుకంటే నేను నిన్ను చంపేశాను రా. అక్కడ ఇంకో బుల్లెట్ జాకీకి తగిలిందో ఇక్కడ నీ కొడుకు మార్క్ చచ్చారా. నమ్మలేకపోతున్నాను. నేను లేకుండా నా కొడుకు మార్క్ ఇన్నేళ్ళు నీతో ఉన్నాడంటే యాంటనీ కొడుకు మార్క్ ఎక్కడైనా బతికేస్తాడ్రా. రే నన్ను ఒకేసారి చంపేరా. రే బెస్ట్ డే బెస్ట్ డెత్ నన్ను చంపకురా. ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్. నానా నేను మార్క్ మాట్లాడుతున్నా. మార్క్ ఏంటిది ఆంటనీ? జాకీ ఇక్కడే ఉన్నాడు, ఎక్కడి నుంచో మనతో ఇలా మాట్లాడాడు. తెలియట్లేదే కమరం. ఇక్కడ జరిగింది ఏది నమ్మలేకపోతున్నాను. నేను చెప్తాన్రా, టైం ట్రావెల్ అనేది ప్రకృతికి విరుద్ధమైనది. పాస్ట్ లో ఒక చిన్న చేంజ్ జరిగినా ఫ్యూచర్ ని అది పెద్దగా ఎఫెక్ట్ చేస్తుందని మర్చిపోకూడదు. కాలము సమయము మారినప్పుడు నా ఫోన్ కోసం నేను చచ్చి బ్రతికి మళ్ళీ వస్తారా. ఇక మీదటే కథ మారబోతోంది. మార్క్ బాబు, హ్యాపీ బర్త్డే. ఏకా అవును, నేను ఎక్కడున్నాను? ఇది జాకీ మారుతాండ్రా ఇల్లే కదా? జాకీ మారుతాండా. ఇది నీళ్ళే బాబు. దా బాబు దా. మా నాన్న, అమ్మ, నాన్న, ఇది నేనా? అవును బాబు, నీ ఫోటో చూసి నువ్వే ఎవరన్నా అడుగుతావేంటి? రా. నమస్తే. నాన్నెక్కడ? నాన్న మెకానిక్ గా ఉన్న నేను ఇప్పుడు డాన్ అయిపోయాను. మరి డాన్ గా ఉన్న మదన్? మా నాన్నతో మాట్లాడిన తర్వాత అంతా మారిపోయిందేంటి? మావయ్య, నా బాబుని చంపిన యాంటనీ కొడుకు మార్క్ ని 20 ఏళ్లుగా చంపనందుకు సిగ్గుగా ఉంది. ఈ సంవత్సరమైన మార్క్ ని చంపాలి. దిగులు పడకు మదన్, నేను సెట్ చేసిన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇదే వాడు జరుపుకునే ఆఖరి పుట్టినరోజు. రేపటితో వాడి జీవితం అంతం.